అమెరికాలో తెలుగు తన్మయ్. ఈరోజు వీడియో వచ్చేసి అమెరికాలో ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎలా ఇస్తారు. ఇండియాలో అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇండియాలో కన్నా. సో చూసేద్దామా. సో ఈరోజు ఏంటి నువ్వు ప్రోగ్రెస్ రిపోర్ట్ చేస్తారు కదా, ఎట్లా పెర్ఫామ్ చేస్తున్నావు ఏంటి? సో లాస్ట్ ఇయర్ ఇచ్చేట్టున్నారు కదా, అంటే మేము మ్యాథ్స్ ఇంగ్లీషు అవన్నీ ఎట్లా. మళ్ళీ నేను నా కంప్యూటర్ టెస్ట్స్ కూడా వస్తాయి కొన్ని ఇంగ్లీష్. హాయ్, ఎలా ఉన్నారండి? ఇప్పుడు మరి మీరు చూసేద్దాం. అయితే మరి లాస్ట్ టైంలో లాస్ట్ టైం ఎప్పుడు జరిగింది మనకి? అక్టోబర్లో జరిగింది కదా? నవంబర్లో జరిగిందా? అప్పుడు అది ఫస్ట్ క్వార్టర్ రివ్యూ అనమాట. అంటే అప్పుడు నువ్వు ఎలా చేసావు, ఎలా చదువు, ఐ మీన్ నీ మ్యాథ్ ఈ స్కూల్లో మొత్తం. అవును ఇది బహుశు స్కూల్ మొత్తం కదా. సో ఆల్మోస్ట్ అందరు పేరెంట్స్ వచ్చారు కదా బహుశు. ఇదిగో చూడు, కార్లు అన్ని పార్క్ చేసి ఉన్నాయి అందరూ. వెళ్ళాలి. కార్ డ్రైవర్కి లేట్ అయిందనుకో, ఇక్కడ పార్క్ చేసి అలా లోపలికి వెళ్ళి ప్రిన్సిపల్కి. సరే సరే, ఫస్ట్ క్వార్టర్లో ఏం చెప్పారు నీకు? మ్యాథ్ ఎట్లా ఉంది? మ్యాథ్, ఇంగ్లీషు, రైటింగ్, రీడింగ్ ఎట్లా ఉందన్నారు? సరిగ్గా లేదన్నారు కదా. బాగాలేదు, బట్ అంటే ఓకే అని చెప్పారు. యావరేజ్ అని చెప్పారు. బట్ ఈసారి ఎట్లా ఉంటుంది నీ స్టడీ, నీ పెర్ఫార్మెన్స్? ఐ మీన్ అందరూ బాగానే చేశారు. లాస్ట్ వీక్ కన్నా ఈ వీక్ చాలా చేంజ్ చేశారు. కానీ లాస్ట్ టైం నీకు రీడింగ్ కూడా అది వచ్చేది కాదు కదా, రీడింగ్ రైటింగ్ కూడా. కానీ ఈసారి రీడింగ్ రైటింగ్ ఐ థింక్ యు డన్ అ బెటర్ జాబ్. హాయ్ అండి, ఇది పేరెంట్స్ మీటింగ్ అయినాక ఇంటికి వచ్చాక తీసిన వీడియో అనమాట. ఇది ఏంటంటే మనకేంటంటే ఒక ప్రోగ్రెస్ కార్డ్ మీద మార్క్స్ అనేవి వేసిస్తారు. ఇక్కడ ఏంటంటే ఎగ్జామ్ పేపర్స్ కూడా ఇంటికి ఇస్తారనమాట, ఇలా బైండింగ్ తోటి. ఈ బైండింగ్ కూడా మనమే తీసుకోవాలి. స్కూల్ సప్లై లిస్ట్ ఇస్తారు, ఆ లిస్ట్తో పాటు ఇది కూడా ఉంటుంది. తీసుకుని స్కూల్లోనే ఉంటుందన్నమాట. ఇది ఎగ్జామ్స్ అయినప్పుడు మనకి పేరెంట్స్ మీటింగ్లో ఇస్తారు. ఏంటంటే ఇవి రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లో భవిష్యత్తుకు వచ్చిన మార్క్స్. స్టార్టింగ్ ఎగ్జామ్స్ అప్పుడు కూడా భవిష్యత్తుకు వచ్చిన మార్క్స్ని నేను ఎండింగ్లో యాడ్ చేసిన ఒక 2-3 పిక్స్, అవి కూడా చూడండి. అలాగే భవిష్య గురించి మేడం చెప్పింది కూడా వీడియో ఉంది. పేరెంట్స్ మీటింగ్ ఎలా జరిగింది ఏంటి, మేము ఎలా అటెండ్ అయ్యాము, ఆ వీడియో కూడా ఉంది. ఆ వీడియో కూడా చూడండి. ఇలాంటి చాలామందికి ఇండియాలో ఉన్న వాళ్ళకి అనిపిస్తుంది కదా అమెరికాలో పేరెంట్స్ మీటింగ్ ఎలా జరుగుతుంది ఏంటి అని. అందుకనే చాలామంది తెలుసుకోవాలనుకుంటారు కాబట్టి నేను ఈ వీడియో అనేది తీసాను. భవిష్య ఏంటంటే స్టార్టింగ్లో చాలా అంటే చాలా తక్కువ వచ్చాయి, సగం కూడా వచ్చేవి కాదు. ఇదిగోండి చూసారు. ఇప్పుడు ఇలాంటి మార్క్స్ వచ్చిన అమ్మాయికి 10/10 15/15 మార్క్స్ ఎలా వచ్చాయి, తను మేము ఎలాగా ఇంటి దగ్గర ఎలాగా శ్రద్ధ తీసుకున్నాము ఏంటి, మీకు వీడియో కావాలంటే చెప్పండి, మేము తప్పకుండా వీడియో అయితే తీస్తాను. Eating noodles, the dog said, I want the noodles. And the person throw the noodles in the dog face. When the dog going to the walking, one person throw that noodle in the dog face. The end. Wow, nice. Oh, good. But I love, look, Dad's doing it. He's waiting. Excellent, Kanna. But I love, and you know this too, sometimes when kids write it, you only have to write how many sentences? 4. Yeah, and some kids only write 4, right? So their stories only go this far. But you always have so much to say because your stories are so creative in your brain of what happens. And so she always writes more than the 4 stories. హాయ్ అండి, ఇప్పుడు మాట్లాడుతున్న మేడం నేమ్ వచ్చేసి మిసెస్ హట్టోజిల్. పక్కన ఉన్నారు కదా మేడం నేమ్ వచ్చేసి మిసెస్ రెడ్డి. ఇందాక భవిష్యత్ స్టోరీ చదివింది కదా, అది ఎగ్జామ్స్లో తన ఓన్గా రాసిందనమాట ఆ స్టోరీ. మేడం అదే అంటున్నారు, చాలామంది కిడ్స్ వాళ్ళు 4 లైన్స్ మాత్రమే రాస్తారు, నువ్వు మాత్రం బాగా ఎక్కువ రాసావు, నీ క్రియేటివిటీ కూడా బాగుంటుంది, థాట్స్ కూడా బాగుంటాయి అని అంటున్నారు.
ఇంకేంటంటే తను చాలా ఇంప్రూవ్ అయింది. ఫస్ట్ నుంచి కూడా ఇప్పటికి చాలా ఇంప్రూవ్ అయింది. తనలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే తను ఏదైనా నేర్చుకోవాలి అన్న తపన ఉంటుంది అని అంటున్నారు. మిసెస్ రెడ్డి కూడా అదే అంటున్నారు, షీఈ్ గ్రేట్ అని. మిసెస్ రెడ్డి ఏంటంటే క్లాస్ ఇంగ్లీష్ చెప్తారనమాట. ఎందుకంటే మేము అమెరికాకి కొత్తగా వచ్చాము కాబట్టి స్టార్టింగ్ క్లాసెస్ అనేవి జరుగుతాయి, స్పెషల్ క్లాసెస్ అవి చెప్తారనమాట. ఇక్కడ ఏంటంటే స్కూల్లో ఎలా ఉంటున్నారు పిల్లలు ఏంటి అన్న దాని మీద ఏవైనా మైనస్లు ఉంటే మనకు చెప్తారు. ఇక్కడ ఏంటంటే థింకింగ్ పవర్ చాలా బాగుంటుంది నీకు, నువ్వు డౌట్స్ ఏదన్నా ఉన్నా అడుగుతావు, నీకు తెలియంది కూడా ట్రై చేస్తావు, రూల్స్ అండ్ డైరెక్షన్స్ని బాగా ఫాలో అవుతావు, క్లాస్ రూమ్లో టీచర్స్కి అలాగే కిడ్స్తో కూడా చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటావు, అలాగే కైండ్గా కూడా ఉంటావు, చాలా ఫోకస్గా ఉంటావు. క్లాస్ రూమ్లో కిడ్స్ని క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఎక్కువ తెలుసు అని హ్యాండ్ రైజ్ చేస్తావు, అందులో కూడా నువ్వు పార్టిసిపేట్ చేస్తావు. ఎవరికైనా హెల్ప్ అవసరమైతే వాళ్ళకి హెల్ప్ చేస్తావు, అలాగే నీ దగ్గర ఉన్న థింగ్స్ని షేర్ చేస్తావు, హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తావు, ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు నీకు, ఇప్పుడు నవ్వుతూ ఉంటావు, అందరితో బాగా మాట్లాడతావు అని అంటున్నారు. ఇంకేంటంటే తను మేకర్స్ మండే అప్పుడు తను బాగా ఎంజాయ్ చేసింది, ఇప్పుడు అది అయిపోయింది అని అంటున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి వస్తుంది అనమాట. అందులో కూడా మీరు మేకర్స్ మండే అంటే ఎవ్రీ మండే ఏంటంటే కిడ్స్ని ఏదైనా మేకింగ్ లాగా పెడతారనమాట క్లాసు ఆఫ్టర్ స్కూల్. అందరూ వెళ్ళరు, ఎవరిష్టం వాళ్ళది. భవిష్యత్తుకి ఇంట్రెస్ట్ కాబట్టి మేము రిజిస్ట్రేషన్ చేయించాము, ఫ్రీనే. ఎవ్రీ మండే 1 hour క్లాస్ ఉంటుంది స్కూల్ అయ్యాక. అది అయిపోయింది, అందులో బాగా ఎంజాయ్ చేసేది, అందులో కూడా తన థింకింగ్ కానీ ఐడియాస్ కానీ చాలా బాగుండేవి. ఇప్పుడు అది అయిపోయింది కదా, నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకటి వస్తుంది, మీరు మెయిల్ చెక్ చేస్తూ ఉండండి, అందులో రిజిస్ట్రేషన్ అవ్వండి అని అంటున్నారు. ఆ మాటకి మా హస్బెండ్ అన్నారు అనమాట, అవును తనకి ఇంటి దగ్గర కూడా ఏదో ఒకటి తయారు చేస్తూనే ఉంటుంది, పెయింట్స్ గట్ట బాగా ఎక్కువ వేస్తుంది అని అంటున్నారు. అంటే గ్రేట్ అంటున్నారు మేడం. అదనమాట సంగతి. పేరెంట్స్ మీటింగ్ అయితే ఇలా జరిగింది. యాక్చువల్లీ ఫస్ట్ టైం పేరెంట్స్ మీటింగ్ జరిగినప్పుడు కూడా భవిష్యత్తు పెద్ద మైనస్లు ఏం చెప్పలేదు, ఓన్లీ రాయడం చదవడం, ఓన్లీ రైటింగ్ అండ్ రీడింగ్ ప్రాబ్లమే చెప్పారు. ఇప్పుడైతే అది కూడా లేవన్నమాట. మొత్తం తను ఏంటంటే రెడ్ లైన్ కూడా క్రాస్ అయిపోయింది అని అన్నారు. అండ్ ఏంటంటే ఇక్కడ వచ్చినప్పుడు 1 year పడుద్ది ఎవరికైనా కిడ్స్కి రావడానికి ఇలాగా, కాకపోతే తను చాలా త్వరగా వచ్చేసింది. తన ఐడియాస్ కానీ థింకింగ్ పవర్ కానీ చాలా బాగుంటుంది అంటున్నారు. నేనైతే చాలా టెన్షన్ పడ్డా అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత. ఏంటంటే తనకి కొంచెం లాంగ్వేజ్ తెలీదు, చదవడం తెలీదు, రాయడం రాదు. అంటే మేము ఫస్ట్ ఇండియాలో ఉన్నప్పుడు 2 years కూడా తనకు ఆన్లైన్ క్లాసెస్ అనమాట. డైలీ 1 hour జరిగేది క్లాస్ వచ్చి. తనేమి పెద్దగా ఇంట్రెస్ట్ చూపేది కదా దానికి, బలవంతంగా కూర్చునేది క్లాస్ ముందు, ల్యాప్టాప్ ముందు. సో అందువల్ల కొంచెం తను డల్ అయింది. కాకపోతే ఏంటంటే తను చిన్నప్పటి నుంచి కూడా కొంచెం గ్రాసింగ్ పవర్ అనేది ఎక్కువ అనమాట. ఇక్కడ ఒక ఫ్యామిలీ కూడా భవిష్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు అన్నారనమాట. భవిష్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ కూడా ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు గట్టా తెలుస్తుంది కదా, 2nd gradeలో వద్దు 1st gradeలో వేయండి అని. కాకపోతే ఏంటంటే తన గురించి మాకు తెలుసు, తన మీద మాకు నమ్మకం ఉంది, ఇంకా అందుకని 2nd gradeలో వేసేసాము. తను కూడా అలాగే ఇంప్రూవ్ అయింది. ఇవేంటంటే కొంచెం వర్డ్స్ అనేవి ఇంటికి ఇచ్చారు. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసేవాళ్ళు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.